నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలకు బానిసైన కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో మనాతన అనే భేదం చూడకుండా కొంతమంది అయితే హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల సొంత తల్లిని, సొంత కుటుంబ సభ్యులను కూడా చేరే స్థాయికైతే కువైట్ సమాజం ప్రస్తుతానికి చేరుకుందని చెప్పేసి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని రుమైతియా ప్రాంతంలో తన యొక్క అమ్మమ్మను చంపిన వ్యక్తిని క్రిమినల్ కోర్టు ఉరి తీయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. అలాగే అతను మనం చూసుకుంటే కువైట్లోని చట్టాలను గౌరవించకుండా, విలువలను పాటించకుండా, కుటుంబ సభ్యులను గౌరవించకుండా తన అమ్మమ్మైన ఎవరైతే తన యొక్క అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెనైతే చంపివేశాడని చెప్పేసి ఇటువంటి వారిని కోర్టు ఉరి తీయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ యొక్క కేసు కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన యొక్క సొంత అమ్మమ్మను చంపిన ఈ యొక్క కువైటీని ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేసింది. ఇతను మాదక ద్రవ్యాలకు బానిసయి అతను ఏమి చేస్తూ ఉన్నాడో తెలియని పరిస్థితులలో ఈ యొక్క హత్యకు పాల్పడాలని చెప్పేసి క్రిమినల్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. మరి కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న ఇటువంటి వారితో కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.